నిన్నటి రోజు ఢిల్లీలో కాన్స్టిట్యూషన్ క్లబ్లో కాంగ్రెస్ నేతృత్వాన ఏర్పాటైనటువంటి ఇండియా కూటమి పార్టీల సమావేశం గ్రాండ్ సక్సెస్ కావడం చాలా హర్షణీయం. చాలా రోజుల తర్వాత ఇండియా కూటమి సభ ఏర్పాటు చేయడం జరిగింది. 23 పార్టీల నాయకులు ప్రత్యక్షంగా, 2 పార్టీల నాయకులు శివసేన తరపున ఉద్ధవ్ ఠాక్రే, జార్ఖండ్ ముక్తి మోర్చా తరపున హేమంత్ సోరెన్ వాళ్ళు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొనడం జరిగింది. 25 పార్టీలకు చెందినటువంటి వాళ్ళు మొత్తం పార్టిసిపేట్ చేశారు. దీంట్లో ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీ తరపున సోనియా గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, మిగతా సిపిఐ నాయకులు, సిపిఎం నాయకులు, సమాజ్వాదీ పార్టీ తరపున అఖిలేష్ యాదవ్, ఆర్జేడీ తరపున తేజస్వి యాదవ్, జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, ఇట్లా అగ్రనాయకులందరూ పాల్గొనడం జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు చాలా హర్షణీయం. రాబో రోజుల్లో ఇండియా కూటమిలోని పార్టీలు కలిసికట్టుగా నడవాలని, సమస్యల మీద పోరాటం చేయాలని, ముఖ్యంగా రైతాంగ సమస్యలు, ధరలు, నిరుద్యోగము, ఆర్థిక సమస్యల మీద సమస్యలే అజెండాగా ముందుకు సాగాలని నిర్ణయించడం జరిగింది. పార్లమెంటులో ఐక్యగలం వినిపించాలని, ప్రతి 2 నెలలకోసారి ఇండియా కూటమి సమావేశం ఏర్పాటు చేయాలని, వచ్చే సమావేశం ఆగస్టులో హైదరాబాద్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది. బీజేపీ హటావో దేశ్ బచావో అనే నినాదంతో రాబో రోజుల్లో అటు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి, 2027లో ఉత్తరప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి, అదేవిధంగా 2028లో ఉన్నాయి, 2029లో అటు లోక్సభ ఎన్నికలు, అటు అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని ఐక్యంగా ముందుకు కదలాలని నిర్ణయించడం జరిగింది. ఈ పరిణామాలు చూస్తూ ఉంటే 2029లో ఖచ్చితంగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏను కేంద్రంలో అధికారంలో నుండి దించి కాంగ్రెస్ నేతృత్వంలో ఇండియా కూటమి అధికారంలోకి రావడం, రాహుల్ గాంధీ గారు ప్రధాని కావడం సాధ్యమని చెప్పేసి ఆశాభావం కలుగుతూ ఉంది. ఇక రెండో విషయం చంద్రబాబు నాయుడు గారు. నిన్న చంద్రబాబు నాయుడు గారు మాది రైతు ప్రభుత్వం అని చెప్పడం జరిగింది. కానీ వాస్తవంగా ఆలోచిస్తే చంద్రబాబు ప్రభుత్వం రైతు ప్రభుత్వం కాదు, రైతు అనుకూల ప్రభుత్వం కాదు, రైతు దుష్మన్ ప్రభుత్వం, రైతు వ్యతిరేక ప్రభుత్వం. రైతులు అల్లాడిపోతున్నారు. ఏ పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదు. అది మిర్చి కానీ, పొగాకు కానీ, ఉల్లి కానీ, టమోటా కానీ, బుడ్డశనగ కానీ, మొక్కజొన్న కానీ, జొన్న కానీ, మామిడి, అరటి, చీని, ఇలా ఏ పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదు. పంట పండించడం ఒక ఎత్తు అయితే దాన్ని మార్కెటింగ్ చేసుకోవడము మరొక ఎత్తు అయింది. ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు కూర్చొంది. కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసుకుంటూ కాలం వెలుగుచ్చుతూ ఉంది. మాటలు తప్ప చేతలు లేవు. పంటల బీమా పథకం సక్రమంగా అమలు కావడం లేదు. ఇన్పుట్ సబ్సిడీ సకాలంలో ఇవ్వడం లేదు. పావులా వడ్డీ పథకానికి పాడి కట్టడం జరిగింది. 0 వడ్డీ పథకానికి 0 పెట్టడం జరిగింది. డ్రిప్ ఇరిగేషన్ అంతంత మాత్రమే. కానీ వ్యవసాయం గిట్టుబాటు కాక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నిజంగా చంద్రబాబు ప్రభుత్వం రైతు ప్రభుత్వం అనిపించుకోవాలంటే వెంటనే వ్యవసాయ రుణాలు మాఫీ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.